హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. ఈ వ్లాగ్లో నేను చేసే యాక్టివిటీస్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. నిన్నటి వీడియోలో మీకు వెన్నపూసని బయట పెట్టి చూపించాను కదా, అది నేను పాల మీద తీసిన మీగడండి. ఆ మీగడను కూడా వెన్నపూస ఎలా చేసుకోవాలి అంటే మిక్సీలో వేయకుండా చాలా సింపుల్ వేలో ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, తన్మయ్ ఏంటంటే ఈ స్నాక్స్ని ఒక డబ్బాలో పెట్టుకుంటుంది. వీటిని ఓపెన్ చేసి మళ్ళీ బయట ఉంచితే చీమలు పడతాయి కదా, అందుకని ఇవి ఓపెన్ చేసినప్పుడు కూడా మళ్ళీ వాటికి ఒక చిన్న క్లిప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటుంది. దీనివల్ల బిస్కెట్స్ క్రంచీగా ఉంటాయి, ఎక్కువ టైం కూడా ఫ్రెష్గా ఉంటాయి. మనం బయట పెట్టినట్టయితే చీమలు పట్టే అవకాశం ఉంటుంది ఎక్కువగా. అందులోనూ ఇప్పుడు వర్షాకాలం, చలికాలం చీమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు తన చేతనే ఈ పని చేపిస్తున్నాను, ఎందుకంటే తనకు కూడా కొంచెం యాక్టివిటీ అయినట్టుగా ఉంటుంది. తీసిన దగ్గర ప్రాపర్గా పెట్టడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్స్ అయితే వాష్ చేశానండి. నేను ఎగ్స్ ఒకేసారి ఒక ట్రే తెచ్చుకుంటాము, అంటే 30 ఎగ్స్ దాకా ఉంటాయి కదా, అవన్నీ కూడా పైన కొంచెం నీట్గా ఉండవు, అంటే కొంచెం స్మెల్ వస్తూ గలీజ్గా ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా కాసేపు వాటర్లో పెట్టి వాష్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకునే బాస్కెట్లో అయితే పెట్టాను. మీ అందరికి గుర్తుందా, నేను అంతకుముందు మీషో హాల్ అయితే ఒకటి షేర్ చేశాను. అందులో నేను హెన్ మోడల్లో ఉండే ఎగ్ బాస్కెట్ అయితే తీసుకున్నాను. మరి అది మీకు యూజ్ చేస్తూ ఇంతవరకు కూడా నేను వీడియోలో షేర్ చేయలేదు. యాక్చువల్గా అయితే నేను అది యూజ్ చేయట్లేను, అది ఒక డెకోర్ పీస్ లాగా మాత్రమే ఉంచుకున్నాను. ఎందుకంటే నేను ఎగ్స్‌ని బయట పెట్టనండి, ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా వాడను కూడా ఎగ్స్. ఒకేసారి ఒక ట్రే తెస్తాం కదా, వాటిని నేను యూజ్ చేసేసరికి దాదాపు ఒక 15 డేస్ అలా అవుతది. అందుకోసం అని చెప్పేసి నేను బయటైతే ఉంచను, ఎగ్స్‌ని కంపల్సరీ ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటాను. మీలో చాలామందికి ఒక డౌట్ ఉంటది కదా, ఎగ్స్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టమని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకూడదు కదా, ఎందుకు ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాము, వాటిని బయటే ఉంచుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎగ్స్ మనకి షాప్‌లో వచ్చేటప్పటికి ఆల్రెడీ ఫ్రెష్‌వి అయితే పర్వాలేదండి. అక్కడే ఆల్రెడీ ఒక 2, 3 డేస్ ఉన్నాయి మనం తెచ్చుకున్నాక. మళ్ళీ మనం ఒక 1 వీక్‌లో గనక చేసుకోకపోతే ఎగ్స్ బయట ఉంచితే ఖరాబ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న ఎండలు గానీ, వెదర్‌ని బట్టి మనకవి ఖరాబ్ అయిపోతాయి. మళ్ళీ అట్లా ఖరాబ్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. తప్పేమీ లేదు, ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వాడకూడదు అన్నది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేదే మనం ఎక్కువ రోజులు యూజ్ చేయడానికనమాట. ఏదన్నా ఐటెమ్‌ని, ఫుడ్ ఐటెమ్‌ని వండుకున్న వాటిని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నప్పుడు ఎగ్స్ పెట్టుకుంటే నష్టం ఏంటండి? ఏమీ ఉండదు. కంపల్సరీ ఎగ్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు, ఏం కాదు. అలానే అది డోర్ ఓపెన్ చేసినప్పుడు పుదీనాని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టి మర్చిపోయాను, అందుకని అది మీకు చూపించాను. ఆ బాస్కెట్ కూడా తీసేసాను. ఇక్కడ నేను వెన్నపూస, నేను ఆల్రెడీ ఉదయం చూపించాను కదా మీకు వెన్నపూస, అది మార్నింగ్ 8కి తీసి బయట పెట్టానండి. దాన్ని చూసారా, ఒక బౌల్‌లో, కొంచెం పెద్ద బౌల్‌లో వేసుకొని ఈ విధంగా స్పూన్‌తో అయితే గిలకొడుతున్నాను. ఈ ప్రాసెస్ అంతా ఏంటో చెప్తాను. చాలా సింపుల్‌గా మిక్సీలో వేయకుండా మనం ఈ విధంగా అంటే మీగడ నుంచి వెన్నపూసను తీసుకోవచ్చు. నేను ముందు రోజు ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్‌లో ఉన్న వెన్నపూసని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను, మామూలు ఫ్రిడ్జ్‌లోకి. నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని తీసి బయట పెట్టాను 8:00 అట్లా. అది బయటే ఉంది, ఏమి ఖరాబ్ అవ్వలేదు. అది మంచిగా పొంగుతూ కొంచెం 4, 4:30 ఈవినింగ్ 5 టైం కల్లా మంచిగా అది పొంగినట్టు అవుతుందనమాట. స్మెల్ ఏమి రాదండి, కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఆ తర్వాత దాన్ని మరీ ఎక్కువ లాంగ్ టైం అయితే బయట ఉంచొద్దు. మనం మార్నింగ్ 8కి పెట్టామనుకోండి, ఈవినింగ్ 6 లోపు మాత్రం కంపల్సరీ మీరు ఈ విధంగా వెన్నపూసని చేసుకోవచ్చు. దాన్ని నేను ఒక పెద్ద బౌల్‌లోకి తీసుకున్నాను. దాన్ని ఒక స్పూన్ గానీ, లేదంటే మనం మజ్జిగ చేసుకునే హ్యాండ్ బ్లెండర్స్ ఉంటాయి కదా, వాటితో గానీ గిలకొట్టుకోవచ్చు. స్పూన్ అయితే ఇంకా ఈజీగా ఉంటది. ఆ విధంగా గిలకొట్టిన తర్వాత చల్లటి నీళ్ళైతే పోసాను. ఈ విధంగా వాష్ చేసి మీగడనైతే తీశాను. దాంట్లో చూసారా, వేస్టేజ్ కూడా ఎక్కువ పోలేదు. ఈ విధంగా చాలా సింపుల్‌గా వెన్నపూసనైతే చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని ఒక 2 సార్లు చల్లటి నీళ్ళతో కడిగాను. మిగిలిన వెన్నపూసని ఫ్రీజర్‌లో పెట్టేసుకున్నాను. ఈరోజు ఇంకొక టిప్ చెప్తున్నాను. ఇది వాషింగ్ మిషన్‌లో మనం ఎక్కువగా బట్టలవి వేస్తూ ఉంటాము, దాని డోర్‌ని క్లోజ్ చేస్తూ ఉంటాము. అదొకలాంటి ముక్క వాసనలాగా వస్తూ ఉంటుంది కదా, దాని నుంచి మనం ఎలా రిలీఫ్ అయితే పొందాలి అన్నది చాలా వీడియోస్‌లో నేను చూసాను. చాలా టెక్నిక్స్ ఉన్నాయి. నేను ఈరోజైతే ఒక టెక్నిక్‌ని ఫాలో అవుతున్నాను. ఇక్కడ న్యూస్ పేపర్ తీసుకున్నాను. ఈ విధంగా పేపర్‌ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి. అలానే దీంట్లోకి మనం వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగరు, అది తీసుకుందాము. అలానే నిమ్మ చెక్క ఉంటుంది కదా ఒకటి, అది కూడా అవసరం ఉంటుంది. చూసారు కదా, ఇదేనండి వెనిగరు. దీన్ని నేను ఒక కప్పు, ఈ విధంగా ఒక మెజర్మెంట్ దాంతో ఒక కప్ అయితే వెనిగర్ తీసుకున్నాను. అలానే 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఒక నిమ్మ చెక్కని
మనం రసాన్ని వడగట్టుకోవాలండి. అది చిన్న చిన్న వాటి పలుకులు ఉంటాయి కదా! అవి గనక మనం స్ప్రే బాటిల్‌లో వేస్తే స్ప్రే అవ్వదు. అలానే ఇక్కడ నేను 2 స్పూన్స్‌తో 2 స్పూన్ల వాటర్ వేశాను. ఇప్పుడు వెనిగర్ వేశాను. అలానే ఇక్కడ మెజర్‌మెంట్స్‌తో పాటు నేను చెప్తున్నాను కదా! మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఫాలో అవ్వండి. దీన్ని మనం ఇది వాషింగ్ మిషన్ క్లీనింగ్‌కే కాకుండా మనం డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకోవడానికి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక నిమ్మ చెక్కని తీసుకొని ఈ విధంగా ఆ జ్యూస్‌ని వడకట్టుకుంటున్నాను. వడకట్టే పోయాలి, లేదంటే స్ప్రే బయటికి రాదు వాటరు. అందుకని చూసారు కదా! ఈ విధంగా మనం క్లోజ్ చేసుకొని ఈ పేపర్స్‌కి మొత్తం గూడా ఈ వాటర్‌ని అప్లై చేయాలండి. ఈ వాటర్ అప్లై చేసేటప్పుడు మరీ బాగా అంటే నీళ్లు కిందికి కారిపోయేంత కాకుండా జస్ట్ పేపర్ తడిచేంత మాత్రం స్ప్రే చేసుకొని వీటిని మనం వాషింగ్ మిషన్‌లో వేసుకోవాలి. అంటే ఈ పేపర్స్‌ని అలానే మనం వాషింగ్ మిషన్‌లో వేసిన తర్వాత డోర్ గూడా క్లోజ్ చేసి ఉంచాలి. ఓవర్ నైట్ ఉంచితే మనకి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది అనైతే నేను వీడియోలో చూసాను. అలానే ఇవి మనం పచ్చళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా! జార్స్‌లో ఎప్పుడన్నా స్మెల్ మిగిలిపోతుంది. అలాంటి దాంట్లో గూడా ఈ విధంగా తడి పేపర్‌ని వేస్తే పీల్ చేసుకుంటుంది అని అంటారు. సేమ్ అలానే ఏదన్నా బ్యాడ్ స్మెల్లు ఫ్రిడ్జ్‌లో వస్తుందనుకోండి, అప్పుడు గూడా సేమ్ అలానే పేపర్‌ని తడి చేసి మనం ఫ్రిడ్జ్‌లో పెడితే ఆ పేపర్ పీల్ చేసుకుంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటారు. అందుకోసం నేను ఫస్ట్ వాషింగ్ మిషన్ దగ్గరైతే ట్రై చేశాను. ఈ రిజల్ట్ ఎలా అనిపించింది అన్నదైతే రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. చూసారు కదా! ఇవి 2 బాల్స్‌ని నేను వాషింగ్ మిషన్‌లో వేశాను. ప్లెయిన్‌గా ఉంది, బట్టలేం లేవు. తర్వాత డోర్ క్లోజ్ చేసేసి ఉంచేశాను. దీని రిజల్ట్‌ని రేపటి వీడియోలో షేర్ చేస్తాను. అలానే ఇక్కడ నెయ్యిని చూపించాను కదా! నిన్న ఈ నెయ్యిలో నేను కరివేపాకు వేసి కాగబెట్టానండి. అందుకని కొంచెం గ్రీనిష్‌గా ఉంది. పిల్లలు కరివేపాకు, ఆకుకూరలు తినని పిల్లలకైతే కంపల్సరీ ఈ విధంగా మీరు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసి కాగబెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా గూడా ఆ నెయ్యిలోకొస్తుంది. చాలా టేస్టీగా ఉంటది నెయ్యి. పిల్లలకు గూడా మనం కరివేపాకు ఇచ్చినట్టు గూడా ఉంటుంది. హెల్త్‌కి చాలా మంచిది కదా కరివేపాకు. ఆ విధంగా ట్రై చేయండి. కానీ స్వీట్స్ చేసుకోవడానికి మాత్రం ఆ నెయ్యి పనికిరాదు. ఓన్లీ మనం ఏదైనా హాట్ అన్నం తినడానికి నెయ్యి, దోసలల్లోకి ఇట్లా యూజ్ చేసుకోవాలి ఆ నెయ్యిని. అలానే ఇక్కడ ఇప్పుడు నేను బట్టలు తీసుకోవడానికి డాబా మీదకి వెళ్తున్నాను. ఇందాక మీకు ప్లాంట్స్ చూపించాను. కింద ఇన్ని రోజుల్లో ఒకటే ఒక పువ్వు పూసిందండి. ఇందాక మీకు చూపించింది. అది లిల్లీ మొక్క. ఇప్పుడైతే నేను బయటికెళ్ళొచ్చాను. అందుకని డ్రెస్ మీద ఉన్నాను. నిన్నటి వీడియోలో గూడా మీకు నేను ఈ ఇంట్రోనే పెట్టాననమాట. ఎందుకంటే వీడియో షూట్ చేసే టైం లేకుండే. అందుకని ఇంట్రో వీడియో కింద ఇదే వీడియో పెట్టాను. యాక్చువల్‌గా అయితే అది ముందు రోజుదనమాట. అంటే ఒక డే ముందుది. అది నేను యాడ్ చేసేసాను. ఎందుకంటే మీతో అట్లా జస్ట్ నేను కనిపించాలి కదా! అందుకోసము. ఇప్పుడైతే బయట నుంచి వచ్చాను. ఇప్పుడు 4 అవుతుందండి టైము. బాగా మబ్బు పట్టింది. బట్టలైతే అన్నీ పైనున్నాయి. అందుకోసమని చెప్పేసి గబగబా పైకొచ్చేసాను. బట్టలన్నీ తీసేసుకున్నాము. ఈ హడావుడిలో అసలు మామూలుగా అయితే నేను బట్టలు లాండ్రీ బాస్కెట్‌లో వేస్తాను కదా! నేను ఆ లాండ్రీ బాస్కెట్ తీసుకెళ్లడం గూడా మర్చిపోయాను. ఎందుకంటే మేము 4 అంతస్తులు ఎక్కి పైకెళ్ళేలోపు వాన పడిపోతుందండి. మొన్న బట్టలైతే అలానే తడిచిపోయినాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు హడావుడిగా పైకొచ్చి బట్టలైతే తీసుకున్నాము. నిన్నటి వీడియోలో నేను మిమ్మల్ని అడిగాను కదా! ఎవరన్నా ఈ కుకింగ్ బటర్‌తో నెయ్యి చేసుకున్నారా అని. దివ్య గారు మీరు చెప్పారు. నేను చేసుకున్నాను అని చెప్పి. తప్పకుండా అలానే ఈ కరివేపాకు గూడా వేసి కాగబెట్టుకోండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చాలా బావుంటది. అలా గూడా ట్రై చేయండి. అలానే నేను ఇందాక స్టార్టింగ్‌లో మీకు వెన్నపూస చూపించాను కదా! అది గూడా మనం పాలు బాగా కాగిన తర్వాత వాటిని చల్లార్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదా! ఆ తర్వాత దాని మీద ఉన్న మీగడని తీసి, ఆ మీగడని మనం మామూలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 15 రోజులు అలా ఉంచుకోవాలి. అదే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నెల రోజులైనా సరే వాసన రాకుండా మంచిగా ఉంటుంది. కంపల్సరీ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి ట్రై చేయండి. ఆ విధంగా మనం కలెక్ట్ చేసిన వెన్నపూసని మిక్సీలు ఇలాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్‌గా అలా గూడా తయారు చేసుకోవచ్చు. మేమైతే సంఘంలో గోల్డ్ పాలుంటాయి గదా! అలాంటివి తెచ్చుకుంటాము. వాటిలో వెన్నపూస ఎక్కువ ఉంటదనమాట. ఆ విధంగా కలెక్ట్ చేశాను నేనైతే ట్రై చేద్దామని చెప్పి. చాలా ఈజీగా అయిపోతుంది వెన్నపూస తీయడం గూడా పెద్దగా రిస్క్ ఉండదు. నేనిక కిందికొచ్చిన తర్వాత ఇక్కడైతే దోసపిండి పడుతున్నాను. ఈ దోసపిండి పట్టేటప్పుడు గూడా ఒక టిప్‌ని ఆల్రెడీ మీతో షేర్ చేశాను. కూలింగ్ వాటర్‌ని పోసుకొని మనం మిక్సీ గనక తిప్పినట్టయితే పిండి తొందరగా మెదుగుతుంది. అలానే వేడి గూడా ఎక్కదనమాట మిక్సీ అనేది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేశారా అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేస్తారా ఎవరన్నా ఈ టిప్‌ని? ఎందుకంటే మనం టిప్స్ చూసి వదిలేయకుండా ఆ మూమెంట్ వచ్చినప్పుడు దాన్ని వాడుకొని దాని రిజల్ట్ మనకి సెట్ అయిందా లేదా అన్నది తెలుసుకుంటే బావుంటుందని నా ఉద్దేశం. ఏమంటారు మీరు?
అంతే కదా! అలానే నాకు కింద కమెంట్ సెక్షన్‌లో చాలామంది కమెంట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంతకుముందు. వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వట్లేనని చెప్పి కమెంట్స్ చేయట్లేదనైతే అనుకుంటున్నాను. అంతకుముందు అనిత గారు తప్పకుండా కమెంట్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్క వీడియోకి తను చూస్తున్నారో లేదో నాకైతే తెలీదు. చూస్తే గనక ఒక్కసారి కింద కమెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఏమో మీరు కమెంట్ చేయకపోతే నాకనిపిస్తది ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? ఏమైంది? అన్న ఫీలింగ్ అయితే నాకొస్తా ఉంటది. అలానే శివాని గారు తనకు గూడా ఒక చిన్న బేబీ ఉందని, వీడియోస్ చూడడం కొంచెం డిలే అవుతుందని చెప్పేసైతే అన్నారు అంతకుముందు. తను గూడా చూస్తున్నారో లేదో ఒక్కసారి హాయ్ అనైతే చెప్పండి కింద కమెంట్ సెక్షన్‌లో. కళాగారైతే నాకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు సపోర్ట్ చేస్తానే ఉన్నారండి. అలానే ఇప్పుడు కొత్తగా స్రవంతి గారు మీరు గూడా నాకు రెగ్యులర్‌గా కమెంట్ చేస్తున్నారు. నేను గూడా చాలా బాగున్నానండి. నిన్నటి వీడియోలో మీరు ఎలా ఉన్నాను అని అడిగారు. నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. సేఫ్‌గా ఉండండి. సేఫ్టీ ప్రికాషన్స్ అయితే వాడుతూ ఉండండి. అలానే ఇంతకుముందు గీత, తర్వాత సుశీల గారు, హేమంత్ సాయి గారు, తర్వాత మన దివ్య గారు మొన్న వీడియోలో దివ్య, నెక్స్ట్ వచ్చేసి స్రవంతి, ఈ విధంగా చాలామందైతే కమెంట్ చేస్తా ఉన్నారు. నేను రెగ్యులర్‌గా మీకు అంటే మీ కమెంట్‌ని చదివి నేను హార్ట్ ఇస్తానండి. తప్పకుండా చూస్తూ ఉంటాను. కాకపోతే ఏంటంటే వీడియోలో మీతో మాట్లాడితే మిమ్మల్ని తలుచుకొని మాట్లాడినట్టయితే నాకనిపిస్తది. అందుకనైతే నేను అక్కడ రిప్లై ఇవ్వట్లేను. ఏమనుకోవద్దు. ఈరోజైతే నేను మ్యాంగో కేక్ చేస్తున్నాను. మా తమ్ముడు మ్యాంగోస్ తీసుకొచ్చాడండి. అందుకని మ్యాంగో కేక్ మళ్ళీ తయారు చేశాను. చూసారా ఎంత బావుందో? చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా చేశారన్నది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈరోజు మఫిన్స్ గూడా చేశాను. ఎందుకంటే ఈ పెద్ద కేకు చల్లారేదాకా ఆగట్లేదండి తన్మయ్ అస్సలు. అందుకని ఊరికే దాన్ని కట్ చేద్దామంటుంది. అదేమో వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే ముద్దలాగా ఉంటదనమాట. చల్లారాలి. అందుకోసం కొన్నైతే మఫిన్స్ చేశాను. తనకి కొంచెం తినాలనిపిస్తది గదా! అందుకని ఇవైతే తింటా ఉంది. చూసారా? ఈరోజు డిన్నర్‌కి నేను అన్నము, దోసలున్నాయన్నమాట. కొంచెమే అన్నముంది. దోసలు చేసుకున్నాం. ఇక డిన్నర్‌కైతే పెద్దగా చేసే పనేం లేదు. పప్పుంది. దోసలకి పప్పయితే సరిపోతుంది. ఆల్రెడీ దోసలు ఫ్రెష్‌గా పిండి పట్టినప్పుడు ఈనో వేసుకొని దోసలు వేసుకుంటే చాలా బావుంటదని చెప్పాను. ఎవరైనా ట్రై చేశారా? నేనైతే డెఫినెట్‌గా ఎప్పుడన్నా ఇట్లా తినాలనిపించినప్పుడు ఆ టిప్‌నైతే ఫాలో అవుతూ ఉంటాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హావ్ ఎ నైస్ డే.